శ్రీకాంచారి 16వ వర్ధంతి రోజు శ్రీకాంచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రులపై స్థానిక ఎమ్మెల్యేపై సంచలన కామెంట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ హయాంలో శ్రీకాంచారి వర్ధంతి కానీ జయంతి కానీ బాగా చేశారు. కొన్ని పరిస్థితుల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గత 3 సంవత్సరాల నుండి కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదు. సొంత నియోజకవర్గంలో విగ్రహాలు పెట్టొద్దు, జయంతిలు వర్ధంతిలు చేసుకోవద్దని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శ్రీకాంచారి ఆత్మ బలిదానం వల్ల వచ్చిన తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యే బుగ్గ కార్లలో తిరుగుతూ 3 సంవత్సరాల నుండి విగ్రహాలు పెట్టకుండా వర్ధంతి జయంతి చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయమంతా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా జిల్లా మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యేలు నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి నా కొడుకు వర్ధంతిని 4వ తారీఖున పెట్టుకున్నాడు. వర్ధంతి కార్యక్రమాన్ని చెడగొట్టినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మందుల స్వామిలకు నా నమస్కారాలని అన్నారు. ఈ రోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతికి శ్రీకాంతాచారి 2009లో చనిపోయి మరి 15వ సంవత్సరం వెళ్ళి 16వ సంవత్సరంలో అడుగుపెట్టబోతుంది. మరి అదే సందర్భంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు శ్రీకాంతాచారి ప్రోగ్రాంకి ప్రతి సంవత్సరం మన నాయన నరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన బొంద మీద పువ్వులు మొలవాలి, కానీ అట్లాంటి మా నాయకుడు లేడు. అలాంటి నాయకుడు ప్రతి సంవత్సరం వచ్చేది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం మంచి వర్ధంతి కానీ జయంతులు కానీ మంచిగా చేసిర్రు. కాకుంటే కొన్ని కారణాల వల్ల నేను కూడా పార్టీ మారవలసి వచ్చింది. పార్టీ మారిన 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పొడిసేట్ల శ్రీకాంతాచారి వర్ధంతి చేసుకునేటువంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎవరో కాదు, కాంగ్రెస్ నాయకులే శ్రీకాంతాచారి వర్ధంతికి అడ్డుకుంటున్నారు. కాబట్టి శ్రీకాంతాచారి త్యాగం యావత్తు 4 కోట్ల ప్రజల గుండెలో శ్రీకాంతాచారి ఉన్నాడు. ఇవాళ డిసెంబర్ 3 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తన కార్యక్రమాన్ని జరుపుకుంటారు. కానీ సొంత కాన్ఫరెన్స్లో పేరెత్తారు, సొంత కాన్ఫరెన్స్లో విగ్రహాలు పెట్టొద్దు, సొంత కాన్ఫరెన్స్లో వర్ధంతి చేసుకుంటే నాయకులు అడ్డుకుంటారు. నాయకులు వచ్చే కార్యకర్తలను వచ్చే నాయకులను కూడా కాన్ఫరెన్స్ నాయకులు అడ్డుకుంటారు. ఇది నేను ఒక అమరవీరుని తల్లిగా కోరుకుంటున్నా. మీరు పాల్గొని మీరు ముందుండి కార్యక్రమాన్ని జరిపియాలి. మీరు పెద్ద హోదాలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఈ శ్రీకాంతాచారి కుటుంబానికి పార్టీగా చూడకుండా కూడా ప్రజలుగా ఒక నాయకులుగా ఆదుకోవాల్సిన మీరు పోయి శ్రీకాంతాచారి ఇలా వర్ధంతి చేసుకోనియకుండా చేసినటువంటి నాయకులకు నేను ఒకటే చెప్తున్నా. నేను పార్టీగా చెప్పట్లేను, నేను తల్లిగా చెప్తున్నా. శ్రీకాంతాచారి మాట మంటల్లో మాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రాలలో సుఖపడుకుంటూ బుగ్గకారులలో తిరుక్కుంటూ మీరు ఎమ్మెల్యేలు పదవులు ఎంపీ పదవులు పొందుకుంటూ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 3 సంవత్సరాల నుంచి నా కొడుకును వర్ధంతి చేయకుండా అడ్డుకున్నటువంటి నాయకులకు నేను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతా. కంపల్సరీ సీఎం దగ్గరికి తీసుకుపోతా. ఈ దృష్టికి ఇది 3వ సంవత్సరం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ కాన్ఫరెన్స్లో ఈ జిల్లాలో కూడా జిల్లా నాయకులు కూడా జిల్లా మంత్రి కానీ జిల్లా మంత్రులు మా కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందులు ఎందుకు? నేను కూడా కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా మీరు శ్రీకాంతాచారి విగ్రహానికి మీరు శ్రీకాంతాచారికి చేయవలసింది మీ బాధ్యతగా ఒక అమరవీరంగా చేయాలి. మీరు చేయకుండా కానీ నన్ను కార్యక్రమం చేయకుండా అడ్డుకుంటారు. కాబట్టి మీ అందరి నాయకులకు చెప్తున్నా, మన కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారికి మీరు ఎంతో మంచిగా చేయాలి. మీరు ఉద్యమకారులు, మీరు ఉద్యమం నుంచి వచ్చిర్రు. మీరు శ్రీకాంతాచారి అంటే నాకన్నా ముందే మీరే చేయాలన్నా. కాకుంటే మీరు మరి ఎవరన్నా మాటలు వింటున్నారో ఏమో కన్నా తెలదు. సామెలను ఒకటే చెప్తున్నా, మీరు ఏ కార్యక్రమం చేసినా మీరు ముందుండి మీరు పెద్దగా నాకు చెప్పాలి తప్ప నేతోటి కాదు. నేను అమరవీరుని తల్లిని నన్ను ఏడిపించుకోవద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయబట్టే ఈరోజు నేను మోసపోయినా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 తారీఖు టైం పెట్టుండు. 14 సంవత్సరాలు శ్రీకాంత్ చనిపోయి ఏ ఒక్క రోజు కూడా నేను టైం మారవలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయబట్టే నేను 4 తారీఖు టైం పెట్టుకొని కార్యకర్తలకు చుట్టాల పక్కలకంతా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కాబట్టి ఉత్తమ్ గారికి సామెల్ గారికి ఈ కార్యక్రమాన్ని జరగొచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని చిన్నాభిన్నం చేసినందుకు మీకు నమస్కారం.